ఇక మంత్రి నిమ్మల రామానాయుడు నాయకుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంధన పొదుపులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు. మొత్తం 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఔరా అనిపించారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల ఉదయం పూట విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అమరావతిలో ఉన్న సచివాలయానికి, సాయంత్రం సచివాలయం నుంచి తిరిగి క్యాంపు కార్యాలయానికి సైకిల్ మీద ప్రయాణం చేశారు. ప్రజాప్రతినిధులు మాటలు చెప్పేదానికంటే ఆచరించి చూపిస్తేనే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందనే ఆలోచనతోనే ఈ చిరు ప్రయత్నం చేశానని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటి. రెండవది, పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకుని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం విశాఖపట్నంలో మొండు టెండలో సైతం ఆయన సైకిల్ తొక్కుతూ మనకు సంబంధించినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజలకి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచేటువంటి విధంగా పొల్యూషన్ లేకుండా ఈరోజు సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో దానిని అనుసరించే ఈరోజు మన విజయవాడ మా కార్యాలయం దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు మధ్యాహ్నం మొన్నటెండలో 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి, అదేవిధంగా సెక్రటేరియట్లో పనులు ముగించుకుని మళ్ళీ తిరిగి 20 కిలోమీటర్లు సాయంత్రం మాటున వానలో సైతం సైకిల్ మీదే మళ్ళీ తిరిగి ఈ యొక్క కార్యాలయానికి, క్యాంప్ కార్యాలయం విజయవాడకి, అంటే అటు 20 ఇటు 20 40 కిలోమీటర్లు ఇవాళ సైకిల్ తొక్కినా కూడా ఎక్కడ పెద్దగా నాకు అలసట ఎక్కడ కనిపించాల. ఎందుకంటే ఏదైనా ఇష్టంతో పని చేస్తే కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తూ, దానికి మన ప్రజలందరూ కూడా కలిసి రావాలని కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.